సార్ రీసెంట్‌గా మీ ఇంటర్వ్యూస్ నేనైతే చూసానండి గతంలో. మీరు ఫెబ్ 14 ఒక ఛానెల్‌కి ఇంటర్వ్యూ అయితే ఇచ్చారు. అందులో మీరు బస్సు టికెట్ కొనొద్దు. కేవలం బాబు గారు వీడియోని మీరు చూపించండి అని కండక్టర్‌కి చెప్పారు. ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్ అంతా షేక్ ఆడిపోతుందండి ఆ వీడియో. హ్మ్. దీనికోసం మీరేమంటారు సార్? అంటే ఎవరైతే ఇలాంటి అబద్ధాల హామీలు ఇస్తారో, అలాంటి వారిని ప్రజలు చొక్కా పుచ్చుకునే దిశగా చైతన్యవంతం చేయడమే నా ఉద్దేశం. ఇదే కాదు, నేను ప్రత్యేక హోదా కోసం కూడా గత 5 సంవత్సరాలుగా ప్రజలందరూ ఏ పనిలో ఉన్నా సరే ప్రత్యేక హోదా గురించి అడిగేందుకు ఇలా ఒక బ్యాడ్జ్ పెట్టుకోవాలి. ఆ! సార్. ఈ బ్యాడ్జ్ పెట్టుకుంటే ప్రత్యేక హోదా కోసం నువ్వు పోరాడకపోతే నీ పార్టీకి ఓటేయను అనే వార్నింగ్ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. హ్మ్. అందులో భాగంగానే ఇలాంటివి కొన్ని అమరావతి విషయంలోనూ కొన్ని నాకు తెలిసిన ఆహ్, ఆలోచనలు ప్రజలతో పంచుకొని ఇది ఇంప్లిమెంట్ చేస్తే మనకి ప్రజాస్వామ్య హక్కులు నిలబడతాయి. హ్మ్. పరిపాలన బావుంటుంది అని కొన్ని సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, ఈ సూపర్ 6 హామీల్లో భాగంగా మీరు మీ పుట్టింటికి వెళ్ళాలనుకున్నా, లేకపోతే ఏదైనా పుణ్యక్షేత్రాలనికి ఎన్ ఎన్న ఎ ఎళ్ళాలనుకున్నా ఆ! కట్ చేసుకోండి. ఆ! మీరు పుట్టింటికి వెళ్ళాలనుకున్నా, మీ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలనుకున్నా, ఎక్కడైనా పనికి వెళ్ళాలనుకున్నా సరే, మీరు టికెట్లు ఇవ్వొద్దండి. నేనే డ్రైవర్‌ని, సేఫ్ డ్రైవర్‌ని. నా పేరు చెప్పండి ఎవరైనా టికెట్లు అడిగితే అని ఒక వీడియో చెప్పారు. అవునండి. ఆ వీడియో డౌన్‌లోడ్ చేసుకొని, మహిళలందరూ బస్సెక్కి ఎవరైనా సరే కండక్టర్ డబ్బులు అడిగితే ఆ వీడియో చూపించమని నేను ఫిబ్రవరి 14వ తారీఖున చెప్పడం జరిగింది. ఆ! సార్. సో, మరి అది ఎట్లా ఎళ్ళిందో జనాలకి అది పికప్ అయ్యి తిరుపతి ప్రజల దాకా చేరింది. తిరుపతి ప్రజలందరూ ఫోన్‌లు పట్టుకొని ఆ చంద్రబాబు నాయుడు చెప్పిన ఆ వీడియో చూపిచ్చి మేము డబ్బులు చెల్లించము అవును సార్. అని చెప్పడం జరిగింది. సో, ఇది కేవలం ఒక తిరుపతిలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ ఈ కార్యక్రమాన్ని చేస్తే, ముఖ్యంగా బాలికలు, 10థ్ క్లాస్ పరీక్షలు అయిపోయిన వాళ్ళు, ఇంటర్ పరీక్షలు అయిపోయిన వాళ్ళు, రోజు పొద్దున్నే బస్ స్టాండ్‌కెళ్ళి బస్ ఎక్కి సెల్ ఫోన్‌లో అది పట్టుకొని చంద్రబాబు నాయుడు చెప్పిన వీడియో పట్టుకొని, మేము టికెట్లు ఇవ్వము అనేది చూపించి, ఒక పావుగంట అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి డిపోలో, ప్రతి బస్ స్టాండ్‌లో ఆ! సార్. ఆహ్, ఇటువంటిది జరిగితే ఇంకోసారి ఈ దొంగ హామీలు, అబద్ధపు హామీలు, అలవిగాని హామీలు ఇవ్వటం మానుకుంటారు. సరే. అందులోని కూడా గతంలో మీరేదైతే అన్నారో అత్తగారింటి నుంచి పుట్టింటికని చెప్పారండి బాబు గారు. కానీ ఇప్పుడేమంటున్నారంటే ఏ జిల్లా ఆధార్ కార్డ్ అయితే ఉన్నదో ఓన్లీ ఆ జిల్లాలో మాత్రం తిరగడానికి మేము ఆ మాట చెప్పామంటున్నారు. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చండి ప్రజలు? మోసం చేశారు. చంద్రబాబు నాయుడు మోసం చేశారు. మోసం చేశారంటే చంద్రబాబు నాయుడుతో ఏం చెప్పించాలి? ఆ వీడియో కూడా చూపించాలి. ఆ! సార్. నేనుండేది ఫలానా ఊరు. మా అత్తగారి ఊరు 300 కిలోలు. 6 జిల్లాలు దాటిన తర్వాత మా అత్తగారి ఊరు. హ్మ్. సో, ఆ అత్తగారి ఊరికి ఎళ్ళాలి. జిల్లా కంటే ఎట్లా? అయితే మీరు ఫ్రీ బస్ అన్నా ఇవ్వండి. హ్మ్. లేదా నేను మిమ్మల్ని మోసం చేసి ఓట్లేయించుకున్నానని క్షమాపణైనా అడగండి. ఈ హ్మ్. రెండిట్లో ఏదో ఒకటి చేయాలని మహిళలందరూ పట్టుబడితే, ఇంకోసారి ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఇలాంటి మోసపూరితమైన హామీలు ఇచ్చి ఓట్లేయించుకొని ఆ తర్వాత మోసం చేయకుండా ఉండేందుకు ఇటువంటి కార్యక్రమం చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సరే ఇప్పుడు ఈ బస్ ఏండి, అలాగే సూపర్ సిక్స్‌కి సంబంధించిన చాలా ఏవైతే హామీలున్నాయో, అవన్నీ కూడా ఈ ఉగాదికి మొత్తం అన్నీ కూడా ప్రవేశపెడతానంటున్నారు కూటమి నాయకులు. దీన్ని ఏ విధంగా చూడొచ్చండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు? ప్రవేశపెట్టేందుకు అక్కడ బడ్జెట్‌లో అన్ని కేటాయింపులు చేయలేదు. హ్మ్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిల్లాడి కోసం అమలు చేయడానికి అమ్మఒడి ఎంత కేటాయించారో దానికంటే తక్కువ వీళ్ళు కేటాయించారు. ఎక్కువ మంది అందరు పిల్లలకు కూడా. సో, దీన్ని బడ్జెట్ కేటాయింపులను బట్టి చూస్తే అటువంటి అమలు చేసే చిత్తశుద్ధి గాని, చ లేకపోతే ఆలోచన గాని చంద్రబాబు నాయుడుకి ఉన్నట్టుగా ఏం మనకు కనపడట్లేదు. హ్మ్. కాబట్టి అవన్నీ ఒక మోసపూరిత హామీలని చెప్పేసేసి రాబోయే రోజుల్లో మనకు తెలుస్తాయి.